హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి ఊర్వశి శాపం అనే కథను వినేద్దామండి. పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసి మెప్పించి పాశుపదాస్త్రాది దివ్యాస్త్రాలను సంపాదించాడు. అందుకు అర్జునుని అభినందిస్తూ స్వర్గానికి తీసుకురమ్మని తన రథసారథి అయిన మాతలిని రథంతో సహా భూలోకానికి పంపాడు. మాతలి మగువును ఆజ్ఞ చేసి మాతలియుక్తమై ఇంద్రతనయుడున్న ఎరకు రథాన్ని తెచ్చి సురాసుర కిరీటి తటఘటిత రత్న ప్రభాభాసుర పదుండైన మహేంద్రుడు మిమ్ములను చూడాలని అమరావతికి రమ్మని ఆహ్వానిస్తున్నారు అన్నాడు. మాతలి తెచ్చిన రథాన్ని అధిరోహించి అమరావతికి ఇంద్రసభకు వచ్చాడు అర్జునుడు. వచ్చిన అర్జునుని ఆహ్వానించి తనతో పాటు తన సింహాసనమైన చింతామణిపై కూర్చుండబెట్టుకున్నాడు. నరుడైన ఆదిముని మణిహరిసుతుడని హరిసుతుడని హరుచేతన్ వరములు పడిసినవాడని సురలెల్లరూ వచ్చి అర్జునుని చూసిరి ప్రీతిన్. దేవతలందరూ అర్జునుని చూసి అభినందించారు. దేవతల మర్యాదను అనుసరించి మేనక, రంభ, ఊర్వశి మొదలైన దేవనర్తకీ మనులతో గొప్ప నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు. సభాసదులు అందరూ ఆనందించారు. అర్జునుడు తనకు ఏర్పాటు చేసిన విడిది మందిరంలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు. అసలే దివ్యకాంత సకలాభరణాలతో జిగేల్మని మెరిపిస్తూ హంసనడకలతో అర్జునుని మందిరంలోకి ప్రవేశించింది ఊర్వశి. పాండవ వీర, అనుపమ శౌర్య, మీ గుణగణములను అందచందాలను గూర్చి నారదాది మహర్షులు చెప్పగా విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. నీ రాక కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. ఈనాటికి నా కోరిక తీరింది. నీ పొందు కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాను. రా, నన్ను సుఖపెట్టు, నువ్వు ఆనందపడు అంది. అర్జునుడు చేతులెత్తి నమస్కరిస్తూ, అమ్మా, నన్ను పుత్రస్నేహమున మనమున మన్నించి శుభసదుగ్రం చేయుం. జనుదెంచి నీవు ముదమున జనయిత్రి ఏ గృహతాత్తు జన్ముడనైతిన్ అన్నాడు. అర్జున, నిజము చెప్పు, నీకు నేను ఎలాంటి తల్లిని? అమరలోకంలో వేశ్యలమైన మాకు వావి వరసలు ఏమిటి? ఈ లోకంలో స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా వ్యవహరిస్తారు. ఇక్కడకు వచ్చిన దివ్యపురుషులందరూ మాతో ఆనందం అనుభవిస్తారు. వావి వరసలు అంటూ కాలం వ్యర్థం చేయకు, నా కోరిక తీర్చు అంది. అర్జునుడు, అమ్మా, జగములు పుట్టించడానికి నశింపజేయటానికి కర్తలైన దేవతలు అయిన మీకు ఎలా ప్రవర్తించినా తప్పులేదు. నేను మానవుడను, కర్మభూమి ధర్మభూమి అయిన భూలోకంలో జన్మించిన వాడను. కనుక మా ఆచారం ధర్మం మాకు ఉన్నాయి. మా వంశకర్త అయిన పురూరవ చక్రవర్తి అర్ధాంగివి. దేవేంద్రుని సేవలు చేయుచున్న నీవు నాకు తల్లివి అనుటలో ఏ సందేహమూ లేదు. తల్లి, నన్ను మన్నించి నన్ను పుత్రవాత్సల్యంతో చూడు అన్నాడు చేతులు జోడిస్తూ. ఊర్వశికి కోపం వచ్చింది. నా అంతట నేను వచ్చి కోరిన నా మనోరథము భంగము చేసి నన్ను అవమానించావు గనుక నీవు భూలోకంలో సిగ్గు విడిచి స్త్రీల మధ్యలో నపుంసకుడివై ఉందువుగాక అని శపించి కోపంతో ఆ మందిరాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ వివరమంతా విన్న దేవేంద్రుడు అర్జునుని ఓదార్చుతూ, నాయనా, నీ వంటి ధైర్యవంతుని జితేంద్రియుని ఏ యుగంలోనూ చూడలేదు. ధర్మమూర్తివి, మునులకు కూడా నీ జితేంద్రియత్వం పొగడదగినది. అయితే ఊర్వశి శాపం అనుభవించక తప్పదు. 13వ ఏడు మీరు అజ్ఞాతవాసం చేయాలి గదా. ఆ కాలంలో నీవు షండరూపంలో ఉంటూ రాజకన్యలకు నృత్యం నేర్పుతూ ఉండు. ఆ కాలం తీరిపోగానే తిరిగి నీ రూపం నీకు వస్తుంది అని ఆశీర్వదించి మరికొన్ని దివ్యాస్త్రాలను ప్రసాదించి సగౌరవంగా భూలోకానికి సాగనంపాడు. అలా అర్జునుడు తిరిగి భూలోకం చేరి సోదరులను చేరి విజయగాథ వివరించి వారికి సంతోషం కలిగించాడు. అలా ఊర్వశి శాపం ప్రకారం అర్జునుడు అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో మత్స్యదేశంలో రాజకుమారి ఉత్తరకు నృత్యం నేర్పుతూ బృహన్నలగా పిలువబడుతూ అజ్ఞాతవాస కాలంలో ఊర్వశి శాపాన్ని అనుభవించి తిరిగి పూర్ణ పురుషుడు అయ్యాడు. ఈ కథను విన్న పుణ్యపురుషులు సకల దురిత విముక్తులగుదురని వైశంపాయనుడు జనమేజయునికి వివరించాడు. ఇది ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలో జరిగిన ఘటన. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. మత్స్యావతారం అనే మరో కథను వినేద్దామండి. బుజ్జాయిలు, దశావతారాల గురించి మీరెప్పుడైనా విన్నారా? భగవంతుడు చెడ్డవాళ్ళని శిక్షించడానికి, మంచివాళ్ళని కాపాడటానికి, అంతరించిపోతున్న ధర్మాన్ని స్థాపించటానికి భూమి మీద అవతరిస్తాడు. సముద్రంలో నీటి బిందువులను ఎలా లెక్కించలేమో శ్రీమన్నారాయణుడి అవతారాలను కూడా లెక్కించలేము. ఆ స్వామి అవతారాలు అనేక విధాలుగా ఉంటాయి.
అయితే వాటిలో ఒక 10 అవతారాల గురించి మన పెద్దలు ఎక్కువగా స్మరించుకుంటూ మనకి బోధిస్తూ ఉంటారు. యుగాలు 4. కృతయుగం మొదటిది. ఈ యుగం 17,28,000 సంవత్సరాల కాలం. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. ఇంకా కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటాయి. 4 యుగాలను కలిపి మహాయుగం అంటారు. 1000 మహాయుగాలైతే ఒక కల్పం. కల్పాంతంలో బ్రహ్మదేవుడు సృష్టి చేయడం ఆపి యోగ నిద్రలో మునిగిపోతాడు. అప్పుడు మహాజలప్రళయం వస్తుంది. ఒకానొకప్పుడు ఇలాగే మహాజలప్రళయం సంభవించింది. అప్పుడు బ్రహ్మ 4 ముఖాల నుండి 4 వేదాలు వెలువడ్డాయి. ఒక రాక్షసుడు ఆ వేదాలను అపహరించాడు. ఆ రాక్షసుణ్ణి సోమకాసురుడని అంటారు. వేదాలను తిరిగి తీసుకురావడానికై శ్రీమన్నారాయణుడు చేప అవతారం దాల్చాడు. అదే మత్స్యావతారం. సత్యవ్రతుడనే రాజర్షి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తున్నాడు. ఒకనాడతడు కృతమాలా తీర్థంలో సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు. అప్పుడతని దోసిట్లో ఒక చిన్న చేపపిల్ల ఎగిరి వచ్చింది. రాజర్షి, ఈ నీళ్లలోని పెద్ద పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. వాటికి భయపడి నీ దోసిట్లోకి వచ్చాను. నన్ను కాపాడు అంది దీనంగా. సత్యవ్రతుడు దానిమీద జాలితో ఆ చేపపిల్లను తన కమండలంలో వేసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. తెల్లవారేసరికి చేపపిల్ల పెరిగి పెద్దదైంది. రాజా, ఈ కమండలం నాకు సరిపోవడం లేదు. నాకు వేరే స్థలం చూపించు అని కోరింది చేపపిల్ల. రాజర్షి దాన్ని ఒక పెద్ద రాగి కాగులో వేశాడు. కొంతసేపట్లో అది కాగు కన్నా పెద్దదైంది. సత్యవ్రతుడు ఆ చేపను కొలనులో విడిచిపెట్టాడు. అది బ్రహ్మాండంగా పెరిగిపోయి కొలను కన్నా పెద్దదయింది. అప్పుడు ఆ చేపను సముద్రంలో వదిలి వేయాలనుకున్నాడు సత్యవ్రతుడు. సముద్రంలో పెద్ద పెద్ద మొసళ్ళు, భయంకరమైన జలజంతువులు ఉంటాయి. అవి నన్ను పట్టి మింగేస్తాయి. కాబట్టి నాకు వేరే చోటు చూపించు అందా మాయా చేప. సత్యవ్రతుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. అది మామూలు చేప కాదని అర్థమైపోయింది ఆయనకి. కొద్ది రోజుల్లోనే అమితంగా పెరిగిపోయిన ఆ చేప భగవంతుడేననిపించింది. నిజరూపం చూపించి తనను అనుగ్రహించమని వేడుకున్నాడు సత్యవ్రతుడు. సత్యవ్రత, 7 రోజుల్లో జలప్రలయం రాబోతుంది. ముల్లోకాలు నీటిలో మునిగిపోతాయి. అప్పుడు నా సంకల్పం ప్రకారం ఓ పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. భూమి మీద సమస్త సృష్టికి అవసరమయ్యే రకరకాల విత్తనాలను, ఔషధాలను సమకూర్చుకొని సప్తర్షులతో పాటు నువ్వా నావ ఎక్కు. ఆ నావ పెనుగాలికి కొట్టుకుపోకుండా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి నా తోకకు కట్టు. బ్రహ్మదేవుడు యోగ నిద్ర నుండి మేలుకునే వరకు నేను నావను ఈడుస్తూ నీళ్లలో సంచరిస్తాను. అప్పుడు నా మహిమలన్నీ నువ్వు కల్లారా చూస్తావు అని చెప్పాడు చేపరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. స్వామిని అనేక విధాలుగా స్తోత్రం చేసి స్వామి చెప్పినట్లే చేశాడు సత్యవ్రతుడు. ఆనాటి నుండి సరిగ్గా 7వ రోజు జలప్రలయం వచ్చింది. ప్రచండమైన గాలి వీచింది. సప్తర్షులతో పాటు సత్యవ్రతుడున్న నావను ఈడుస్తూ ఆ మహాజలంలో చిత్ర విచిత్రంగా సంచరించాడు మత్స్యరూపంలో ఉన్న భగవంతుడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూచి సత్యవ్రతుడు, సప్తర్షులు మత్స్యావతారమూర్తిని వేద మంత్రాలతో స్తుతించి భక్తితో పూజించారు. వారిని అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆత్మతత్వ రహస్యంతో కూడిన పురాణ సంహితను బోధించాడు. అదే మత్స్యపురాణం అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి పొందింది. వేదాలను అపహరించిన సోమకాసురుడు నీటిలో దాగి ఉన్నాడు. మత్స్యరూపంలోని నారాయణుడు ఆ రాక్షసుణ్ణి తరిమి వధించాడు. వేదాలను తెచ్చి బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ మళ్లీ సృష్టి చేయడం ప్రారంభించాడు. శ్రీమన్నారాయణుని వలన జ్ఞానం, విజ్ఞానం సంపాదించిన సత్యవ్రతుడు 7వ మన్వంతరంలో వివస్వంతుడనే అతనికి శ్రాద్ధదేవుడనే పేరుతో పుత్రుడిగా జన్మించాడు. శ్రీహరి ఆదేశానుసారం ఆయనే వైవస్వత మనువు అయ్యాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. గురుదక్షిణ అనే మరో కథను వినేద్దామండి. హస్తినాపురంలో నివసించే ద్రోణాచార్యుడు ధనుర్విద్యలో అఖండ ప్రతిభగల గురువుగా ప్రసిద్ధి చెందాడు. అతని దగ్గర శిష్యరికం చేయడానికి రాజులు, రాజకుమారులు పోటీపడేవారు. ద్రోణాచార్యుడి కరుణా కటాక్షాల కోసం తప్పించిపోతూ ఏకలవ్యుడు కూడా అక్కడికి చేరాడు. అతడు నిషాదుల రాజైన హిరణ్యధనుషుని కుమారుడు. ధర్మానికి ప్రతీక అయిన ద్రోణుడు ఒక నిషాదుని శిష్యునిగా స్వీకరించడానికి నిరాకరించాడు. అయినా ఏకలవ్యుడు నిరాశ చెందకుండా ద్రోణుడి పాదాలకు నమస్కరించి అడవులకెళ్ళిపోయాడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుని మట్టి బొమ్మను తయారు చేసి దాని ముందు ధనుర్విద్యను అభ్యసించడం ప్రారంభించాడు. ప్రతిరోజు ఆ విగ్రహాన్ని పూజిస్తూ విద్యను అభ్యసిస్తూ నైపుణ్యాన్ని పెంచుకున్నాడు.
ద్రోణుడి అనుమతితో ఒకరోజు కౌరవ పాండవ యువరాజులు వేటకు బయలుదేరారు. వారికి తోడుగా వేట కుక్కను తీసుకుని ఓ సేవకుడు వారితో పాటు వచ్చాడు. ఏకలవ్యుడు విద్యను అభ్యసిస్తున్న ప్రాంతానికొచ్చిన ఆ వేట కుక్క అతడిని చూసి పొదలో దూరి మొరగడం ప్రారంభించింది. ఏకలవ్యుడు శబ్దం వస్తున్న వైపు విల్లు నెక్కుపెట్టి సరిగ్గా ఆ కుక్క నోట్లో దిగబడేటట్లుగా బాణాన్ని సంధించాడు. కుక్క ప్రాణాపాయంతో మూలుగుతూ యువరాజులున్న ప్రాంతానికొచ్చి ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన చూసిన వారంతా దిగ్భ్రాంతి చెందారు. ఇంతటి నైపుణ్యాన్ని ప్రదర్శించిన ధనుర్విద్యా ప్రవీణుడెవరో చూడాలన్న ఆసక్తితో వారు ఏకలవ్యుడి దగ్గరికి వచ్చారు. అతను కొండజాతి వాడుగా ఉండడాన్ని గమనించిన వారి మొహాలు మాడిపోయాయి. ఎవరు నువ్వు అని ప్రశ్నించారు రాజకుమారులు. నా పేరు ఏకలవ్యుడు. నేను నిషాదుల రాజైన హిరణ్యధనుషుని కుమారుడిని. ద్రోణాచార్యుల వారి శిష్యుడిగా ధనుర్విద్యలో నైపుణ్యాన్ని సంపాదించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాను అన్నాడతను వినయంగా. ఏకలవ్యుడికి దగ్గరలో ఉన్న ద్రోణుడి ప్రతిమ, అతడి మాటల్లోని ఆత్మవిశ్వాసాన్ని గమనించిన అర్జునుడికి పరిస్థితి అర్థమైంది. అక్కడ్నుంచి నేరుగా ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఏకలవ్యుడి గురించి, అతని ప్రతిభా పాఠవాల గురించి వివరించాడు. ద్రోణాచార్యుడు ఒక్క క్షణం ఆలోచించి తల పంకించాడు. తరువాత ద్రోణుడు అర్జునుడిని తోడుకొని అడవులకు వెళ్ళాడు. మట్టి బొమ్మలో గురువుని చూసుకొని ఆనందిస్తున్న ఏకలవ్యునికి గురువే స్వయంగా కనిపించేసరికి నోట మాట రాలేదు. ద్రోణునికి ఏకలవ్యుడు పాదాభివందనం చేశాడు. నీవు నా శిష్యుడివి కదా, అందుకు గురుదక్షిణగా ఏమిస్తావు అని ద్రోణుడు ఏకలవ్యుని అడిగాడు. దాంతో ఏకలవ్యుడు ఉబ్బి దబ్బిబ్బయ్యాడు. ఆదేశించండి గురువర్య, మీరు ఏది కోరితే అది సమర్పిస్తాను అన్నాడు ఏకలవ్యుడు ఎంతో వినయంగా. గురుదక్షిణగా నీవు నీ కుడి చేతి బొటనవేలిని సమర్పించుకో అన్నాడు ద్రోణుడు ఆదేశంగా. ఏకలవ్యుడు ఆ మాటని ఎంతో ఆనందంగా స్వీకరించి గురువుగారి ఆదేశానుసారం తన కుడి చేతి బొటనవేలిని ఒక్క వేడితో నరికి ఆయనకు గురుదక్షిణగా సమర్పించాడు. ఈ సంఘటనతో ద్రోణుడు కపటి గురువుగా, ఏకలవ్యుడు మేటి శిష్యునిగా హస్తినాపురం చరిత్రలో వాసికెక్కారు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఎత్తుకు పై ఎత్తు అనే మరో కథను వినేద్దామండి. మామిళ్లకుంట అనే గ్రామంలో చుక్కమ్మ అనే పూటకోళ్ళమ్మ ఉండేది. నా అన్నవారెవరూ లేని ఆమె ఊరివారితో మంచిగా మెలుగుతూ, పొరుగుల నుండి వచ్చేవారికి సదుపాయాలు కల్పిస్తూ, శుచిగా వండి వారుస్తూ ఉండేది. వారిచ్చే డబ్బును పొదుపుగా వాడుకుంటూ సంతృప్తిగా గడుపుకొస్తుంది. ఆమె మంచితనం వల్ల ఆ ఊళ్ళోకొచ్చే చిల్లర వ్యాపారస్తులు, గుడ్డలు అమ్మేవాళ్లు అలవాటుగా ఆమె ఇంట సరుకును దింపి కొంత వెంట తీసుకెళ్లి చుట్టుపక్కల ఊళ్ళలో అమ్ముకునేవాళ్లు. రాత్రి కాగానే పూటకొల్లమ్మ ఇంట్లో చేరి హాయిగా భోంచేసి అక్కడే నిద్ర చేసేవారు. ఒకసారి ఊరూరా తిరిగి చీరలు అమ్ముకునే గురవయ్య పూటకొల్లమ్మ ఇంటికొచ్చాడు. అతను అలవాటుగా తరచూ వచ్చే వ్యక్తి కాకపోవడంతో వచ్చిన కొత్తవారికి వంటింటి దగ్గరే చాపపరచి అతని కొత్త చీర మూట అక్కడ ఉంచుకోమంది. నెమ్మదిగా మాటలు కలిపింది. వచ్చిన వారు భోంచేసి ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు. వాళ్ళు ఇచ్చే రూకల్ని వంట చేస్తున్న చేతులతోనే అందుకొని డబ్బాలో వేసుకుంటూ ఉంది. గురవయ్య ఆ నాణాల్ని చూశాడు. తెల్లని కాగితాలు కాస్త పసుపు రంగుకు మారి ఉన్నాయి. అందరూ వెళ్లిపోయాక పూటకోళ్ళమ్మ గురవయ్యకు అన్నం పెట్టి ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది ధనవంతుల పేర్లు చెప్పి అక్కడికెళ్ళు బాబు, మంచి బేరం అవుతుంది అని చెప్పి పంపింది. ఆమె చెప్పినట్లుగానే గురవయ్యకు మంచి బేరం కావటంతో చీరలన్నీ అమ్ముడుపోయి ఓ 2 చీరలు మిగిలాయి. ఇక గురవయ్య ఊరికి వెళ్లిపోతాడనుకుంది చుక్కమ్మ. కాని గురవయ్య అలా వెళ్లలేదు సరికదా. అతనిలో దుష్టతలంపు కలగడంతో ఆ రాత్రి అక్కడే ఉండిపోదలిచాడు. సాయంత్రం తన దగ్గర మిగిలిన చీరల్ని చుక్కమ్మకు చూపించాడు. చుక్కమ్మ తనకు అలాంటి చీరల్ని కొనే తాహతు లేదు అనుకుంటూనే ఒక్కో చీరను ఆసక్తిగా, ఎంతో అపురూపంగా ఒక్కొక్కటి విడదీసి చూసి మరీ ఆనందించింది. ఆ రాత్రి గురవయ్య మరికొందరితో పాటు అక్కడే నిద్రించి తెల్లవారుగానే వెళ్లిపోయాడు. అయితే వెళ్లిన కొద్దిసేపటికే తిరిగొచ్చాడు రాజభటులతో. పూటకోళ్ళమ్మ తన 100 రూకల్ని కాజేసిందనే ఫిర్యాదుతో భటులు చుక్కమ్మను నాణాల డబ్బాతో సహా పట్టుకుపోయి న్యాయాధికారి ముందు నిలబెట్టారు. ఏ పావం ఎరుగని చుక్కమ్మకు జరుగుతున్నదేమిటో అర్థం కాక చూడసాగింది. గురవయ్య తొనక్కుండా బెరక్కుండా, రాత్రి నా దిండు కింద ఉంచుకున్న 100 రూకల్ని ఈమె దొంగిలించింది ప్రభు అన్నాడు. డబ్బాలో ఉన్న నాణాలు తనవేనన్నాడు. న్యాయాధికారి డబ్బా మూత తీసి నాణాల్ని చూశాడు. ఆ నాణాలు నీవే అనేదానికి తగిన సాక్ష్యం ఉందా అన్నాడు గురవయ్యతో. ప్రభు, వ్యాపారం నిమిత్తం బయలుదేరేటప్పుడు అవసరార్థం దేవుని హుండీలోని 100 రూకల్ని వెంట తెచ్చుకున్నానండి.
పసుపు అంటిన నా రూకలు పసుపు రంగుకు మారి ఉన్నాయండి అన్నాడు. చుక్కమ్మ గురవయ్య అంత పకడ్బందీగా అబద్ధమాడటం చూసి విస్తుపోయింది. జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంది. క్రితం రాత్రి గురవయ్య తనకు చీరలు చూపించేటప్పుడు తను పొరపాటున్న చీరల్ని నేలపై ఉంచగా వాటికి మసి అంటుకుంది. గురవయ్య చూస్తే బాధపడతాడని తను నెమ్మదిగా వాటిని అలాగే ఉంచేసింది. ఇప్పుడు చటుక్కున ఆమెకు ఉపాయం తట్టింది. అవును ప్రభు, ఆ నాణేలు గురవయ్యవే. అయితే అవి నేను దొంగలించలేదు ప్రభు. నా దగ్గర 2 ఖరీదైన కొత్త చీరలుండేవి. వంటలు చేసుకునేదాన్ని. ఎంత మంచి చీర కట్టినా మసి అంటకపోతుందా అని వాటిని ఈ గురవయ్యకు అమ్మాను ప్రభు. గురవయ్య వాటికి 100 రూకల్ని లెక్కపెట్టి ఇచ్చాడు ప్రభు అంది చుక్కమ్మ. న్యాయాధికారి గురవయ్య 2 చీరల్ని తెప్పించాడు. అవి నీ చీరలే అనేదానికి ఏదైనా ఆధారం ఉందా అని ప్రశ్నించాడు చుక్కమ్మను. లేకేం ప్రభు, ఆ చీర ముడతల్లో కొద్దిపాటి మసి అంటి ఉంటుంది. కావాలంటే పరీక్షించండి. నా చీరలు నాకు ఇప్పించండి అంది ధైర్యంగా. దీంతో గురవయ్య బెంబేలెత్తిపోయాడు. 100 రూకల కోసం 200 పైచిలకు ఖరీదు చేసే తన చీరల్ని పోగొట్టుకోబోతున్నాడని అర్థమైంది. దాంతో విధిలేక తన తప్పు క్షమించమని గురవయ్య పూటకోళ్లమ్మ కాలపై పడ్డాడు. న్యాయాధికారిని క్షమించమని ప్రాధేయపడ్డాడు. దాంతో న్యాయాధికారి ఏ 100 రూకల కోసం గురవయ్య అన్యాయానికి పాల్పడ్డాడో ఆ 100 రూకల్ని అతనికి జరిమానాగా విధించాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఆదర్శ విద్యార్థి అనే మరో కథను వినేద్దామండి. ఆ హైస్కూల్లో రామం కొత్తగా చేరాడు. వాళ్ళ నాన్నగారు ప్రభుత్వోద్యోగి కావడం వలన బదిలీ రావటంతో రామం ఈ ఊరొచ్చి సంవత్సరం మధ్యలో హైస్కూల్లో చేరవలసి వచ్చింది. మధ్యలో చేరటం వలన అంతా కొత్త వాతావరణం అవటం వలన ఓ వారం రోజుల వరకు రామానికి పాఠాలు ఏమీ వంటబట్టడం లేదు. అయినా ఉపాధ్యాయులు చెప్పటం కూడా సరిగా లేదని తోచింది. మరో 2-3 రోజుల్లో తోటి విద్యార్థులతో పరిచయం కలిగింది. తదిమ్మా సెక్షన్లలో వాళ్ళకన్నా వీళ్ళ సెక్షన్లో విద్యార్థులకు ఎప్పుడూ తక్కువ మార్కులు వస్తాయని వాళ్ళ ద్వారా తెలుసుకున్నాడు. దానికి కారణం ఏంటన్నది కూడా ఆలోచించగలిగాడు రామం. ఆ మర్నాటి నుండి రామం ఉపాధ్యాయుడు పాఠం చెప్పటం మొదలుపెట్టిన దగ్గర నుండి పదే పదే లేచి అనుమానాలు అడగసాగాడు. రామం సందేహాలకు సమాధానం చెప్పటం కొంతమంది ఉపాధ్యాయులకు విసుగనిపించేది. అయినా పిల్లలకు కలిగిన అనుమానాలు తీర్చటం ఉపాధ్యాయుని ధర్మం కాబట్టి సమాధానం చెప్పేవారు. కొంతమంది టీచర్లు చిరాగ్గా నిమిషానికి అనుమానాలు వస్తే నువ్వేం చదువుతావురా, శుద్ధ మొద్దులా ఉన్నావు అనేవారు. అయినా రామం సిగ్గుపడేవాడు కాదు. ఆ సంవత్సరం హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరిగాయి. రామం క్లాసు మొత్తం మీద అన్ని సబ్జెక్టుల్లోనూ ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అప్పటి వరకు అన్ని సెక్షన్లలో కంటే తక్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థులు రామంతో పాటు మంచి మార్కులు తెచ్చుకున్నారు. పాఠం మధ్యలో 1,00,000 సందేహాలు వ్యక్తం చేసే రామం అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదించటం ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్కి ఆశ్చర్యం కలిగించింది. ఒకరోజు హెడ్ మాస్టర్ గారు తన గదిలోకి రామాన్ని పిలిపించి, రామం, మీ టీచర్లందరూ నువ్వు శుద్ధ మొద్దువని నాతో అంటూ ఉండేవారు. మరి నువ్వు ఈ పరీక్షల్లో ఇంత మంచి మార్కులు ఎలా తెచ్చుకోగలిగావు? అదీగాక నీ సెక్షన్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా నువ్వొచ్చిన తర్వాత ఇంతకు ముందు కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. కారణం ఏమిటి అని అడిగారు. దానికి రామం, సార్, మా సెక్షన్లోని తోటి విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠం చెప్పేటప్పుడు అనుమానాలు వచ్చినా అడగాలంటే మొహమాటం, అంతకు మించి భయం. కొందరైతే వాళ్ళ అనుమానం బయట పెడితే తోటి వాళ్ళు అర్థం కాలేదా అని నవ్వుతారని సిగ్గుపడేవారు. అందువల్ల పాఠం అర్థం కాక ఎంత చదివినా వంటబట్టక పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోలేకపోయేవారు. అడగందే అమ్మైనా పెట్టదు అన్నట్టు అర్థం కానిది అడిగి తెలుసుకోకపోతే మాస్టర్ ఎందుకు చెబుతారు? చెబుతున్న పాఠం అర్థం అవుతోంది కదా అని చెప్పుకుపోతూ ఉంటారు. అందుకే నాకు పాఠం బాగా అర్థమైనా కూడా తోటి విద్యార్థులకు ఇంకా అవకాశం ఉంటుంది కాబట్టి మాస్టర్ని అంతగా అనుమానాలతో వేధిస్తూ 1కి 2 సార్లు చెప్పించేవాడిని. నేను ఊహించినట్లే తోటి విద్యార్థులకు మాస్టర్ చెప్పిన పాఠం అలా గుర్తుండిపోయేది. అందుకే మా సెక్షన్ మొత్తం తదిమా సెక్షన్ల కన్నా మార్కులు ఎక్కువగా తెచ్చుకోగలిగాము అన్నాడు. రాము చెప్పిన మాటలు వినగానే హెడ్ మాస్టర్ గారు ఎంతో సంబరపడ్డారు. రాము తెలివితేటలను మనస్సులోనే మెచ్చుకొని, వెరీ గుడ్, నీలాంటి వాళ్ళు విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయులు అని అభినందించి తరువాత ఉపాధ్యాయులందరినీ సమావేశపరిచి రామం తెలివితేటలను తన సెక్షన్లో విద్యార్థులందరూ మంచి మార్కులు సంపాదించుకోవాలని చేసిన ప్రయత్నం వివరించాడు. ఉపాధ్యాయులందరికీ కూడా రామం ప్రియమైన వాడయ్యాడు.
అప్పటి నుండి వారు కూడా విసుగని వ్యక్తపరచక విద్యార్థులకు కలిగిన అనుమానాలకు సరైన జవాబులతో వివరిస్తూ విద్యార్థులను వృద్ధిలోకి తీసుకుని వచ్చారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.